వారి శాసనసభలో పెట్టుకొని మాట్లాడుతున్నారు పెద్దగా. వారి భాష తెలంగాణలో వక్రీకరించే విధంగా మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి గారి మీద, మా ప్రభుత్వం మీద. మరి ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో మేమేం వాగ్దానం చేసినాం, ఏ విధంగా నెరవేర్చున్నామో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఒకటి, మేము ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో అది ఒకటొకటి అంచెలంచెలుగా చేస్తూనే ఉన్నాము. తెలుసు, గతంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఏ విధంగా ఆర్థిక భారాన్ని ఏ విధంగా అప్పులు చేసేప్పుడు అందరూ ప్రజలు తెలిసిపోయింది. సుమారు 8,20,29,000 కోట్లు అప్పు చేసింది. అయినా అప్పులు ఒక పక్క అభివృద్ధి సంక్షేమము తెచ్చిన అప్పుకు వడ్డీలు అసలు కడుతూ ఇటు ప్రజల సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూనే ఉన్నాము. మరి మేము ఇచ్చిన వాగ్దానము ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాము. మీకు కనబడతల చేసి ఇచ్చిన వాగ్దానం ఏ విధంగా నెరవేరుస్తున్న గ్రామస్థాయిలో కానీ పట్టణంలో కానీ. మేము ఆనాడు విద్యార్థులకు అన్నాం 2 లక్షల ఉద్యోగాలు అన్నాం. మరి ఇప్పటివరకు మేము సుమారు 60 నుంచి 75,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పేద విద్యార్థులకు. మరి అదే గ్రామస్థాయిలో ఉన్న పేద ప్రజలకు మేము ఇల్లు ఇస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. అది కనబడతలేదా మీ బీజేపీ నాయకులు? అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అన్నం ఇస్తున్నాం. అది కనబడతలేదా మీ యొక్క బీజేపీ నాయకులు? అదేవిధంగా ఒక్క వైట్ రేషన్ ఉన్న వారికి 200 యూనిట్ కరెంట్ అన్నాం. ఇది ఎదుగు ఇస్తున్నాం, కనబడతలేదు. మరి ఈరోజు గ్రామ స్థాయిలో 10 సంవత్సరాలలో రేషన్ కార్డు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, కుటుంబాలు విరిగిపోయినాయి, భారం పెరిగింది. మరి అటువంటివి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. దాన్ని సన్న బియ్యం ఇస్తున్నాం. మనం ఏ విధంగా అయితే మనం సన్న బియ్యం తింటున్నామో గ్రామాలలో మన యొక్క ఇళ్లలో, అదేవిధంగా పేద ప్రజలు కూడా చాలామంది 80% మంది పేద ప్రజలు వారు కూడా దొడ్డు బియ్యాన్ని అమ్మేసుకొని సన్న బియ్యం తింటున్నారు కొనుకొచ్చుకొని. ఈ విధంగా వారికి అదే దొడ్డు బియ్యం అమ్మిన తర్వాత వారు లాస్ అవుతారు కాబట్టి అదే డైరెక్ట్ మనం సన్న బియ్యం ఇద్దాం ఉద్దేశంతో మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టలేదు సన్న బియ్యం ఇస్తామని. అయినా ప్రభుత్వం మీద 3,000 కోట్ల ఆర్థిక బలం పడ్డా కానీ ఆ విధంగా సన్న బియ్యం జరుగుతుంది గ్రామస్థాయిలో. మరి అది కనబడుతుందా? అందులో కూడా పేద ప్రజలు చాలామంది ఉన్నారు. చాలామంది మీ బీజేపీ నాయకులు కూడా వైట్ కార్డ్స్ ఉన్నాయి, తెచ్చుకుంటున్నారు. మరి కనబడతామా మీ అందరికీ? మరి ఈ విధంగా మేము రైతులకు అన్నాం 22,000 కోట్ల పైన మేము రుణమాఫీ చేస్తున్నాం. ప్రతి పంటకు 6,000 రూపాయలు రైతు భరోసా కింద వేస్తున్నాం. మరి మీ మధ్య కాలంలోనే 9,000 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు వస్తున్నాం. ఇది ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ ఎంత ఉండే గతంలో 5 లక్షలు ఉండే, దాన్ని 10 లక్షలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతిదీ ఇస్తూనే ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే విద్యార్థులకు కూడా మా ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వారి క్రీడల్లో ఎంతో ప్రోత్సహిస్తున్నారు. ఎంత డబ్బైనా సరే ఖర్చు పెడదాం, క్రీడలకు విద్యార్థుల కోసం ప్రోత్సహించిన ఉద్దేశంతో వారు ముందుకెళ్తున్నారు. ఈ విధంగా మేము ఇస్తూ పోతుంటే మీ ఒక పక్క మీ కేంద్రంలో మోడీ ప్రభుత్వము, మోడీ గారు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు విద్యార్థులకు. మరి ఏమైనా ఉద్యోగాలు ఎటువైనా అంటే ఇప్పటివరకు 24,000 కోట్ల ఉద్యోగాలు రావాలా? మరి అదే మీ ఎంపీ అరవింద్ గారికి 7 సంవత్సరాలు అవుతుంది. మరి మీరెక్కిన సందా తీసుకున్నా కానీ మా యొక్క ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి సంవత్సరానికి 36,832 ఉద్యోగాలు రావాలా? అంటే ఇప్పటి వరకు 2,57,826 ఉద్యోగాలు రావాలా? మరి ఒక్క ఉద్యోగం ఇచ్చారా ఎంపీ గారు మీరు? మరి ఏది ఎటువైనాయి? మరి ఆ ఉద్యోగాలు ఎటువైనాయి? అంటే మేము మీకు రెచ్చగొట్టాలా? విద్యార్థులు మీ ఇంటికి ధర్నాలు చేయమన్నా వచ్చి ఉద్యోగాలు ఇచ్చేంత వరకు ఎటువంటి ఉద్యోగ హామీలని మీకు తెలుసు. మొన్ననే నీట్ పేపర్ లీక్ అయింది. దానివల్ల విద్యార్థులు ఎంత నష్టపోయినరు. కేంద్రంలో ఉన్న మంత్రి రాజీనామా చెప్పిండ్రు. మరి దాన్ని మీరు మాట్లాడరా? మీరు ఇచ్చిన వాగ్దాలు ఎటువైనాయి? మేము పెట్రోల్ పెంచాం, డీజిల్ పెంచామన్నారు. ఇలా గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ నుండి పెరిగింది, డీజిల్ పెరిగింది. ఎంతమంది విద్యార్థులు భారం పడుతున్నది, ఎంతమంది గ్రామ స్థాయిలో ఉన్న పేద ప్రజలు ఆర్థిక భారం పడుతున్నది. ఇవన్నీ పెంచి ఇవన్నీ మర్చిపోయి మీరు ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మీద పడుతున్నారే. మీరు రాకేష్ రెడ్డి గారు సాయంత్రం ఏం చెప్పారు ఎన్నికల్లో? ప్రతి గ్రామానికి 15 ఇల్లు ఇస్తా చెప్పిండు. ప్రతి పేదవాడికి 1 రూపాయికి వైద్యం చేయిస్తా అన్నాడు.
మీరు ఎక్కడ నెరవేర్చినాము? రాకేష్ రెడ్డి గారు పెద్ద మాట మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నావు విద్యార్థులను. అంటే విద్యార్థి దశను ఖరాబ్ చేస్తున్నావు. వారిని ఎత్తుకెళ్ళాలా, దోచుకెళ్ళాలంటే అది ఏం పదం? తెలంగాణ భాష వాడేనా? విద్య రెచ్చగొట్టే భాషనేది. వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసే భాష మాట్లాడుతున్నావు. అంటే దొంగతనం పడండి అంటున్నావు. అది మాట్లాడే విద్యతేనా? మేము కూడా అనొచ్చు, గ్రామ స్థాయిలో వెళ్ళండి, రాకేష్ ఇంటిని ముట్టడించండి, వాడి ఇంట్లో ఆక్పై చేసుకొని అనొచ్చు. అది పద్ధతి అంటారా? మా మనసులో అంటారు దాన్ని. అంటే ఇటువంటి పాఠాలు మాట్లాడే పద్ధతి మాట్లాడుకోకండి రాకేష్ రెడ్డి గారు. మీకు తెలుసు మీరేందో, మీ గతంలో ఏందో అనేది మీరు చెప్పే అవసరం లేదు. ప్రజలంతా తెలుసు. అనకాపూర్ గ్రామానికైతే చెప్తారు, ఈ యొక్క ఆర్మూరు నియోజకవర్గాలకు చెప్తారు, అరే రాకేష్ మారిపోయినేమో, మాకేమో ఇస్తారని నేను గెలిపించారు, మరి ఎంతో డబ్బు సంపాదించుకోవడేమో, సొంతంగా కట్టిస్తాడు గ్రామాలలో 15 ఇళ్ళన్న ఒక్కొక్క గ్రామంలో. అది కట్టిస్తాను ఆశపడి కోట్లు గెలిపించారు. ఒకరికి వైద్యం ఇస్తాను అది ఆశ గెలిపించారు. మరి ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది నీ స్వభావం ఏంటనేది. ఆ రోజు గతం కంటే నువ్వు మారినవచ్చు, డబ్బు బాగా వచ్చిందేమో, ఇస్తేనే మన నమ్మకంతో నీకు ఓట్లు గెలిపించారు. ఆ రోజు ఏం చెప్పినా పిట్టల దొరలాగా అని చెప్పినావు. మరి ఇవన్నీ గమనించారు ప్రజలు. కానీ ఇప్పుడు తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఇది నీకు తిరగబడే రోజు వస్తే దగ్గర పడుతున్నాయి, అది మీరు మర్చిపోతున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వము కట్టుబడి ఉంది. ప్రతి ఆర్థిక భారం ఉన్నా దానిని పొదుపు చేసుకుంటూ ఒక్కొక్కటి పొదుపు చేసుకుంటూ వస్తున్నాము. అన్నీ కూడా నెరవేర్చుతాము అంచెలంచెలుగా. అలాంటి ప్రజలు ఈ యొక్క మాయ మాటలు నమ్మి విద్యార్థులు కానీ, గ్రామస్థాయిల వ్యవసాయదారులు కానీ, పేద కుటుంబకులు కానీ వీరి మాటలు నమ్మకండి. మన ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వీరి యొక్క ఉనికిని కాపాడుకోవడానికే ఇటువంటి మాయమాటలు రెచ్చగొడుతున్నారు తప్ప వారిని ప్రశ్నించే రోజు కూడా వస్తున్నది. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రతిపక్ష హోదాను నిర్వహించండి, మాకు మంచి సహాయ సూచనలు ఇవ్వండి, మేము తప్పకుండా స్వీకరిస్తాం. ఏ విధంగా చేద్దామనేది దానికి మాకు సూచనలు ఇవ్వండి. మేము కూడా దాన్ని స్వీకరిస్తే ప్రజల కోసం మనమందరముగా యొక్క తెలంగాణ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్లో, నిజామాబాద్ జిల్లాలో మన అభివృద్ధి కోసం అందరం కలిసి పాటు పాడదాం. నువ్వు పార్లమెంట్లో ఉన్నావు, కేంద్రంలో ఉన్నావు, ఒక్క పరిశ్రమ తీసుకొచ్చినావా? జిల్లాకు ఏదైనా వచ్చిందా? పరిశ్రమ వస్తే ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు వచ్చిందా? మరి కేంద్రంపై మీ ప్రభుత్వం 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఏం చేసినాం? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఇప్పటికైనా మనమందరము జిల్లా అభివృద్ధి కోసం పాటుపడదాం. ఒకరినొకరిని విమర్శించముచ్చట కాదు. విమర్శిస్తే ఓన్లీ పత్రిక పరిమితమవుతుంది. కానీ చేసి చూపిద్దాం చేతుల ద్వారా. మా ముఖ్యమంత్రి గారు ఏదో మన్మడి కోసము, అదేదో మన్మడి కామన్, అది మన్మడి కోసము పూరి అని చూపించారు. దాన్ని కూడా వక్రీకరిస్తే మీరు ప్రజలు మేము సహించరు కూడా. మీకు ఉన్న ఉనికిని మీకు కాపాడుకోకపోతే మీరు ప్రజలకి తిరస్కరించే విధంగా జరుగుతుంది. కాబట్టి మీరు గమనించాలని కోరుతున్నాను.